కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. మరి 2025 సంవత్సరం నవంబర్ 5వ తారీఖుని కార్తీక పౌర్ణమి జరుపుకుంటాం. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున సర్వ మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి అనుగ్రహం పొందడానికి తగిన మాసమని, ఎంతో ప్రాశస్త్యం కలిగిన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు 4, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు చేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే 1,000,000 జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం చేకూరుతుందని. ఈరోజు సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను తెలుపుతూ అందచేయటం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇక దేవాలయాలు సహస్రలింగార్చన, మహాలింగార్చన చేసేవారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయండి. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నది దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయండి. అప్పుడు ఈ క్రింది శ్లోకమును పఠించండి. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలో, ప్రమిదల్లో, ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకుని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణిలతో అంటే కుండలు, లోహపాత్రలతో తయారు చేసిన వాటితో వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జనవనరులలో విడిచిపెడతారు. అలా చేయడం పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల, వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది, వాతావరణం శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరిక మన్నించి వరాలిచ్చే వరం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇక భక్తేశ్వర వ్రతం, ఇది ప్రాచుర్యంలో రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వలేకపోయాడు శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవైన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుడినే కోరుకున్నారు ఆ దంపతులు. అతడి వయస్సు పెరుగుతున్న కొలది వారిలో గుబులు కలుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారికి తెలిసింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని
విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డ పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమవటులు వచ్చారు. విషయం తెలుసుకుందా తక్షణమే తన తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ఉంది. ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనే మరొక పేరు ఉంది. తారకాసుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలా అయితే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సడలరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరాడు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది నేనే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తాను సంహరించగలనని చెప్పాడు శివుడు. ఆ మాటలతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది. ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు. వీరందరి సహకారంతో సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను 3 పట్టణాలకు యజమానులైన రాక్షసులను సంహరించాడని, అందుకే ఆ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈరోజు ప్రత్యేకంగా చేయాలనుకుంటే దైవదర్శనం, దీపారాధన, దీపదానం, శాలిగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ, అదే జ్వాలాతోరణం వంటి వాటికి మనం చేయవచ్చు. ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో చెప్పబడింది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో చేస్తే ధరిస్తే అంత శుభ ఫలితాలు తప్పక కలుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు. అయితే పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఏ వస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందో చెప్తాం. దీపదానం. దీపారాధన ఈ పౌర్ణమి నాడు చేయడం చాలా ముఖ్యమైనది. అయితే ఆలయాల్లో లేదా పవిత్ర స్థలాల్లో దీపాలను ఎవరికైతే దానం చేస్తారో వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. దీపదానం అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ దానం మోక్షప్రాప్తికి దారి చూపుతుంది. వస్త్రదానం. ఈ పవిత్ర రోజున పేదలకు, బ్రాహ్మణులకు కొత్త వస్త్రాలు దానం చేయాలి. ముఖ్యంగా చలికాలం కాబట్టి దుప్పట్లు లేదా వెచ్చని వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. ఈ దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అన్నదానం. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం గొప్ప పుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం చేస్తే దాతకు ఏ జన్మలోనూ ఆహార కొరత ఉండదు. ఈ దానం అఖండ సంతోషం, కీర్తిని ఇస్తుంది. తులసి మొక్క దానం. కార్తీక మాసంలో తులసిని పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్కను దానం చేయడం అత్యంత పుణ్యకార్యం. తులసి దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. ఫలదానం. తీపి పండ్లను దానం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, పుణ్యఫలం కూడా లభిస్తుంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎక్కువ మంది ఉపవాసం ఆచరిస్తుంటారు. అలాంటి వారికి పండ్లు దానం చేస్తే ఇంకా మంచిదని చెప్తారు. ఇలా చేస్తేనే పుణ్యఫలం పొందడానికి ఈ దానాలు చిత్తశుద్ధితో చేయాలి. ఉదయం స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దేవుని పూజించిన తరువాత సాయంత్రం దీపారాధన సమయంలో లేదా ఆ రోజు మొత్తంలో పేదవారిని చూసి దానం చేయండి. కేవలం దానం చేస్తే సరిపోదు. దానం చేసే వస్తువు అవసరమైన వ్యక్తికి అందేలా చూసుకోండి. అది ముఖ్యం. అలా చేయడం ద్వారా మీరు 1,000,000 జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు.
జ్వాలాతోరణం. ఎగిసిపడే మంటలను జ్వాలాతోరణం అంటారు. ఉదాహరణకు అగ్ని పర్వతాల నుంచి ఎగిసిపడే మంటలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎగిసిపడే మంటలను జ్వాలాతోరణం అంటారు. జ్వాలాతోరణం పద పురాణ ప్రసిద్ధమైంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా హాలాహలము ఉద్భవించింది. ఇది లోకంలో సర్వనాశనం చేసి ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించవలసిందిగా మహాశివుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి మహాశివుడు హాలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలను, కడుపులోనికి వెళితే అధోలోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషయాన్ని కంఠ మధ్యంలోనే నిక్షేపించాడు. ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లేదని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్ని జ్వాలల కింద నుంచి తన భర్తతో సహా దూరి వెళతానని మొక్కుకుంది. మహాశివునికి ప్రమాదం జరగలేదు కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములో ఎండుగడ్డితో చేసిన తోరణములను రెండు కరస్తంభముల మధ్య కట్టి దానిని అగ్ని ముట్టించి ఆ తోరణమును జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుంచి శివపార్వతుల పల్లకిని 3 సార్లు మోసుకుని వెళతారు. జ్వాల వెలిగే వెలిగే ఈ తోరణాన్ని జ్వాలాతోరణం అంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్వకవి శ్రీనాథుడు ఒక ప్రజ్ఞం కూడా వ్రాశాడు. మిరింగేడిది గరళమని తెలిసి మృంగేడివాడు ప్రాణ విభుడని మేలని ప్రజకులు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఇక్కడ చిన్న విశేషం కూడా ఉంది. హాలాహలమును కంఠమధ్యంలో ఉంచిన కారణంగా మహాశివుని శరీరంలో మంట బయలుదేరింది. ఆ మంటను అదుపు చేయడానికి శివునికి నిరంతరం గంగాజలని అభిషేకిస్తుంటారు. ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడయ్యాడు.